విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ సూచించారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియంలో కాకినాడ డివిజన్ మండల విద్యాశాఖ అధికారులు ప్రధాన ఉపాధ్యాయుల సమీక్ష సమావేశం నిర్వహించారు. డివైఈఓ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా డిఈఓ పి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నాడు నేడు మధ్యాహ్నం భోజనం విద్యార్థుల అటెండెన్స్ పై సమీక్ష నిర్వహించిన డిఈఓ రమేష్ హెచ్ఎంలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. రామకృష్ణ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ శాస్త్రి మాట్లాడుతూ తమ పాఠశాలలో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దానికి స్పోర్ట్ మాస్టర్ మీకు చూసి రెస్పాండ్ అయ్యి వివరించింది రన్నింగ్ కమిటీ స్కోర్ తీసుకుంటారు. తర్వాత హ్యాండ్ రైటింగ్, గుడ్ హ్యాండ్ రైటింగ్, తెలుగు ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజెస్ లో కూడా గుడ్ హ్యాండ్ రైటింగ్ ఎలా కావాలంటే పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నేర్పించాలి. ఇంగ్లీష్ మన సమ్మర్లో ఒక 100 మంది టీచర్స్ వారంలో వచ్చేసి హ్యాండ్ రైటింగ్ నేర్చుకున్నారు. ప్రతి మండలంలో కూడా టీచర్స్ వాళ్ళతో వాళ్ళ అమ్మవాయిగా కనుక్కొని వాళ్ళతో మాట్లాడుకొని మీరు సండే పెట్టుకుంటారో లేదా హాలిడే పెట్టుకుంటారో మళ్ళా ఆ మానవుడి ప్రైవేట్ తీసుకోవడానికి ట్రైనింగ్ ఇప్పించాలి. మనకు ఆ వాళ్ళ టీచర్స్ పిల్లలకి నేర్పించాలి. అట్లా చేస్తే ఇవాళ రామకృష్ణ సేవా సమితి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో డిఏఓ గారు రమేష్ గారు డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ మీటింగ్ జరిగిందండి. ఇది చాలా ఆనందకరమైన విషయం. అందరూ హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా రివ్యూ మీటింగ్ జరిగింది. ఇక మా సమితిలో ఇది జరగడం అన్నది చాలా మాకు చాలా ఆనందకరంగా ఉంది.